శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగే ఈరోజు సాయంత్రం కూడా బాబా గారు తన బిడ్డలకు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఆ తండ్రి ఇవ్వబోయేటువంటి సందేశంతో మన మనసంతా కూడా ఎంతో ఆనందంతో నిండిపోబోతోంది. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా ఫ్రెండ్స్? తల్లి, ఈ రాత్రికి నీ సాయి చెప్పేది విను. ఎందుకంటే నువ్వు ఆశపడింది నీకు ఇవ్వబోతున్నానమ్మా. ఇది నీ సాయి వాక్కు. తప్పకుండా వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక శుభవార్తనైతే తీసుకొచ్చినట్టున్నారండి. బాబాగారు ఏమంటున్నారంటే, తన మాటని వాళ్ళ ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా తన బిడ్డలందరూ వినాలని, ఎందుకంటే వారు ఆశపడింది ఏదో బాబాగారు ఇవ్వబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు. అందుకే తల్లి, నువ్వు తప్పకుండా ఈ సందేశం వినాలని కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు. కొంచెం శ్రద్ధగా బాబాగారు ఏం చెప్తున్నారో ఈ సందేశాన్ని అయితే పూర్తిగా విందాం ఫ్రెండ్స్. బాబాగారు ఈ సందేశంలో ఇంకా ఏం చెప్తున్నారంటే, తల్లి, ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా, బాబా ఒక్కసారైనా నేను అనుకున్నది జరుగుతుందా? నా అతి పెద్ద కోరిక తీరుతుందా బాబా? అసలు నువ్వు నన్ను పట్టించుకుంటూ ఉన్నావా తండ్రి? లేదంటే నేను నీకు అలసైపోయానా? ఎప్పుడు బాబా బాబా అంటూ నీ వెనకే తిరుగుతూ ఉన్నానని. ఎన్ని కష్టాలు వచ్చినా నా బాబా ఉన్నాడులే, అన్నీ ఆయన చూసుకుంటూ ఉన్నారని నీ మీదే భారం వేస్తూ ఉన్నాను కదా. అందుకే నీకు నేను లోకువైపోయినట్టున్నాను అని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. సరే, నీకైనా సమాధానం చెబుతాను, శ్రద్ధగా విను. ఇది కేవలం నీకోసం మాత్రమే. నీ మనసులో ఏదైనా సందేహం ఉంటే అది నాతో చెబుతూ ఉంటావు కదా, ఆ సందేహాన్ని ఈరోజు నివృత్తి చేస్తాను. నాతో చెప్పిన సందేహం కాదు తల్లి, నీ మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉన్నావే, ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాను. వింటావా? అయితే బిడ్డ, నువ్వు కొన్ని రోజుల నుంచి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా. ఎవరిని సాయం కోరాలో, నాకు తోడుగా ఎవరుంటారు అని ఆలోచిస్తూ ఎంతో బాధపడుతూ ఉన్నావు. ఎప్పుడు ఏం చేయాలి, ఎలాంటి దారిలో నడవాలి అని తెలియక ఆందోళనలో ఉన్నావు. ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎన్నో అనుభవించావు కదా తల్లి. ఇలా జీవితంలో ఏం చేయాలో తోచని నీకు ఒక మంచి దారి చూపడానికి ఈరోజు ఈ బాబా నీ ముందుకు వచ్చారు. నీ మనసులో అనుకుంటూ ఉన్నావే, నా బాబా నా మాటలు వింటున్నారా, నన్ను పట్టించుకుంటున్నారా అని. వాటికి సమాధానం ఇవ్వడానికే నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను. చూడు తల్లి, ఒంటరిగా ఉన్న నీకు తోడుగా ఉండాలని ఈ బాబా ప్రతిరోజు నీతో వస్తూ ఉంటాడమ్మా. నీ పక్కనే ఉంటాడు, నీకు రక్షణలా ఉంటాడు. నీకు ఎవరైనా కీడు చేయాలనుకుంటే వారికి తగిన గుణపాఠాలు చెబుతూ ఉంటాడు. కానీ ఇవేమీ కూడా నువ్వు చూడలేవు తల్లి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు చూడనంత మాత్రాన నేను నీ దగ్గర లేనని కాదు, నీకు కనబడనంత మాత్రాన నేను నీ చుట్టూ లేనని కాదు. నేను నీకు కనిపించినా కనిపించకపోయినా నీ చుట్టూనే ఉంటూ నీకు తగిన పనులు నేను చేస్తూనే ఉన్నాను బిడ్డ. అవి తప్పకుండా నీకు కూడా తెలుస్తాయి తల్లి. దానికి కొంత సమయం కావాలి. ఆ రోజు నువ్వే చెప్తావు, బాబా మిమ్మల్ని ఎంతో అనుమానించాను, నన్ను క్షమించండి. నేను ఎన్ని మాటలన్నా, ఎన్ని సందేహాలతో నా మనసుని నింపుకున్నా మీరు నా చెయ్యి వదలలేదు, ఈ బిడ్డను దూరం చేయలేదు. మీకు కృతజ్ఞతలు తండ్రి అని నువ్వే చెబుతావు తల్లి. చూడు బిడ్డ, జీవితంలో ఏం చేయాలో తోచని నీకు ఒక మంచి దారి చూపడానికి ఈరోజు నీ ముందుకొచ్చానమ్మా. అవును తల్లి, ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతూ ఉన్నావు కదా తల్లి. ఆ కష్టాలు నిన్ను కాల్చివేస్తూ ఉన్నాయి. నువ్వు వెళ్ళే దారిలో కూడా ముళ్ళు కుచ్చుకుంటూ ఉన్నాయి. అవును కదా. అది నిజమే బిడ్డ, అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను.
కానీ తల్లి, వాటిని దాటితేనే నీకు మంచి దారి కనిపిస్తుంది. ఆ ముళ్ళ దారిలో నువ్వు నడిచావు కాబట్టే నీకు తోడుగా ఉండటానికి నేను వచ్చాను. నేను ఇక ఎన్నడూ నిన్ను విడిచిపెట్టనమ్మా. అనుక్షణం, ప్రతి క్షణం నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే నేను తొలగిస్తాను తల్లి. ఒక పక్షి ఎలా అయితే తన పిల్లలకు ఆపద వస్తే తన రెక్కల చాటున దాచుకుంటుందో, సరిగ్గా అలానే నిన్ను కూడా నా ఒడిలోకి తీసుకొని కాపాడుకుంటాను. నీ కష్టాలన్నింటినీ నేను సరిచేసి ఆనందాన్ని ప్రసాదిస్తానమ్మా. సరేనా? నాకు ఎలాంటి ఓదార్పు మాటలు వద్దు తండ్రి, నా కోరికను ఎప్పుడు తీరుస్తారు అని అడుగుతూ ఉన్నావు కదా తల్లి. ఈ బాబా మాటలు విని విసుగు చెంది ఉన్నావు కదా. కానీ బిడ్డ, నీ కోరికలు నెరవేరడానికి, నీకొక మంచి జీవితాన్ని ప్రసాదించడానికి ప్రతిరోజు నేను నీకు మాటలు చెబుతూనే ఉన్నాను. కానీ నువ్వే అర్థం చేసుకోవడం లేదు. నేను ఇచ్చే ప్రతి సందేశంలో నీ సమస్యకు పరిష్కారం ఉందమ్మా. నువ్వు ఈ బాబా మాటల అంతరార్థాన్ని గ్రహిస్తే ఆ రోజు నీకే తెలుస్తుంది నీ సమస్యకు పరిష్కారం ఏమిటో అని. చూడు తల్లి, నువ్వు నన్ను ఒక్క క్షణం తలుచుకో. ఆపద వచ్చినప్పుడు బాబా అని ఒక్కసారి తలుచుకో బిడ్డ. నీ ఆపద సమయం నుంచి నిన్ను బయటపడేసి నీ కోరికలు నేను నెరవేరుస్తాను. ప్రతి సెకను కూడా సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్న నీకు ఆపద ఎలా రానిస్తాను బిడ్డ? నీకు సహాయం చేయకుండా ఉంటానా తల్లి? నీ మాటలు వినకుండా ఉంటానా? ఒక్కసారి ఆలోచించు. ఏ రోజైతే నువ్వు నన్ను నమ్మడం మొదలుపెట్టావో, ఏ రోజైతే నువ్వు నన్ను పూజించడం మొదలుపెట్టావో, ఆ రోజు నుంచి నీ బాధ్యత నేను తీసుకున్నానమ్మా. నిన్ను ఎల్లప్పుడూ నా కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు కూడా నా ఆశీర్వాదం నీకు అవసరమని ఇంత త్వరగా నీ ముందుకు వచ్చాను. ఈ సాయంత్ర సమయాన నీకు నా ఆశీర్వాదం అందించి ప్రశాంతంగా ఉండమని చెప్పడానికి వచ్చాను. ఇక నువ్వు ప్రశాంతంగా ఆనందంగా ఉండు బిడ్డ. ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో చెప్పనా? నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలకే నువ్వు ఎక్కువ బాధపడుతూ ఉన్నావు, అవునా? కానీ ఎందుకు తల్లి? అసలు ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? ఇతరులను బాధ పెట్టి వారు మాత్రం చాలా సంతోషంగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారి మాటలకా నువ్వు బాధపడేది? అలాంటి వారు ఏదో అన్నారని నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా? ఒక్కసారి ఆలోచించు. చూడు తల్లి, మంచివారు, మంచిని కోరేవారు ఏదైనా తప్పు ఎత్తి చూపిస్తేనే నువ్వు బాధపడాలి. అంతేకాని ఎవరు పడితే వారు నువ్వు తప్పు అన్నారని నువ్వు బాధపడకూడదమ్మా. ఎవ్వరూ కూడా నిన్ను వేలెత్తి చూపించేటి స్థితిలో ఎవ్వరూ లేరు బిడ్డ. వారిని చూసి వెనకడుగు వేయకమ్మా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నువ్వు సాయి బిడ్డవి తల్లి. నీకు తెలిసి నువ్వు ఎవ్వరికీ కూడా హాని చెయ్యవు. అలాంటి నువ్వు బాధపడకూడదు. నీ కంటి నుండి కారే కన్నీరు నీ కుటుంబానికి మంచిది కాదమ్మా. సంతోషంగా ఉండు. ఈ తండ్రి ఉన్నాడు కదా బిడ్డ, వారి సంగతి నేను చూసుకుంటాను. నా బిడ్డను బాధ పెడితే నేను ఊరుకుంటానా చెప్పు? వారికి ఎలాంటి గుణపాఠం చెప్పాలో అలాంటి గుణపాఠం తప్పక చెప్పే తీరుతాను. పాపా, వారి పాపాన వారే పోతారులే, వదిలేయని నువ్వన్నా కానీ నేను వదలనమ్మా. మరి వారు చేసిన పాపానికి శిక్షను అనుభవించాలి కదా, ఆ శిక్షను తప్పకుండా వేస్తాను. నీకు మరొక విషయం తల్లి, నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను అందించబోతున్నాను. ఎవరైతే నిన్ను అవమానించి నువ్వు ఏం చేయలేవని విర్రవీగుతున్నారో అలాంటి వారి ముందు నిన్ను అందనంత ఎత్తులో నిలబెడతాను. ధైర్యంగా ఉండు. నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా. ఆ సమయం అతి త్వరలోనే రానుంది బిడ్డ. నీకైనా కాలం వచ్చేసింది. ఒక్క రోజులో నీ కోరికలన్నీ తీరబోతున్నాయి తల్లి.
అన్నింటినీ నేను మారుస్తాను. ఇక నువ్వు ఏమాత్రం ఆలోచించకు. నీ పని నువ్వు చెయ్యి. విజయాన్ని నేను నీకు అందిస్తాను. ధైర్యంగా ఉండు అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి. ఈరోజు బాబాగారి ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ కూడా ఎంతో ప్రశాంతంగా నిద్రపోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ బాధ్యతలన్నీ బాబాగారు తీసుకున్నారండి. మీకెవరైతే హాని తలపెట్టాలనుకుంటూ ఉన్నారో వారికి సరైన గుణపాఠం చెప్తానని బాబాగారు అంటూ ఉన్నారు. ఒకవేళ మీరు పోనీలే పాపం వాళ్ళు తెలుసో తెలియకో ఏదో తప్పు చేశారు, లేదంటే వాళ్ళ బుద్ధే అంతా వాళ్ళని వదిలేయి బాబా అన్నా సరే, మరి వారు చేసిన పాపాలకి వారి బుద్ధి ఎలా అంటే వారు చేసిన తప్పులకి వారు శిక్ష అనుభవించాలి కదా. వారు ఎలాంటి తప్పులు చేశారో, వారన్న మాటల వల్ల ఎవరు ఎంత బాధపడ్డారో వారికి తెలియాలి కదా. అందుకోసం బాబాగారు మాత్రం తన బిడ్డలని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని అస్సలు వదలరండి. తప్పకుండా వారికి శిక్షను విధించే తీరుతారు. అదే కాకుండా వారికి వేయబోయే అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? వారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు ఏది చేయలేరు, మీరు అసలు ఎదగలేరు అని అంటూ ఉంటారు కదా. వారి ముందే మిమ్మల్ని అందనంత ఎత్తులో నిలబెట్టి వారికి తగిన శిక్ష విధిస్తారు. వారికి అది శిక్ష అవుతుందని నేనెందుకు అంటున్నానంటే, మనల్ని ఎవరైతే మనం ఎదగకూడదని ఆలోచిస్తూ ఉంటారో, ఎప్పుడూ కూడా మనం అధపాతాళానికి వెళ్ళిపోవాలని ఎప్పుడూ కూడా వాళ్ళకి సాధ్యమైనంత వరకు వారు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారికి శిక్ష ఏంటంటే మనం ఎదగడమే. మనం ఎదిగితే చాలండి, వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. నిద్రకి కరువైపోతారు. తిన్న తిండి కూడా వారికి ఒంటికి పట్టదు. అంత పెద్ద శిక్ష అవుతుంది మనం సాధించేటువంటి విజయం. అలాంటి విజయాన్ని ఒక చిన్న విజయం సాధిస్తే చాలండి. ఒక చిన్న గెలుపు చాలు వాళ్ళకి నిద్ర లేకుండా చేయడానికి. అలాంటిది బాబాగారు ఏం చేస్తారో తెలుసా? తన బిడ్డలను వారి కంటి చూపుకి అందనంత ఎత్తులో నిలబెడతారండి. కనీసం వాళ్ళు ఎదురుగా నిలబడి మన మొహం చూడటానికి కూడా వాళ్ళ అర్హత సరిపోదు. అలాంటి విజయాన్ని మనకు అందించి వాళ్ళ ముందే నిలబెడతారు. ఒక్కసారి ఆలోచించండి వారి పరిస్థితి ఏంటో. ఇన్ని రోజులు మిమ్మల్ని మీరు ఏమీ సాధించలేరు, మీరు ఎదగలేరు అన్న వాళ్ళు మనం సాధించిన దానిలో ఒక్క మెట్టు కూడా ఎక్కలేనటువంటి పరిస్థితి వారికి బాబాగారు కల్పించి మన ముందు నిలబెడితే వారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. దానికంటే పెద్ద శిక్ష ఉంటుందా? మన ఎదుగుదలతో పాటు వారికి గుణపాఠం కూడా ఒకే ఒక్క విజయంతో చూపించేస్తారు బాబాగారు. అంత పెద్ద అదృష్టాన్ని బాబాగారు ఈరోజు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి. ఈ రోజు నుంచి ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూస్తూ ఉన్నారో, క్రిందికి లాగేయాలని చూస్తూ ఉన్నారో, మీ విజయాన్ని చూస్తే ఎవరైతే తట్టుకోలేరో వాళ్ళని చూసి మీరు ఒక్కసారి జాలిగా ఒక్క చూపు చూడండి చాలు. ఎందుకంటే వాళ్ళు రాబోయే రోజులలో పడరాని పాటలు పడబోతూ ఉన్నారు, పడరాని కష్టాలు పడబోతూ ఉన్నారు. ఎందుకు ఇలా చెప్తూ ఉన్నానంటే, ఎవరికైనా సరే మంచివారికి కూడా వారు తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులకు, వారు చేసిన పాపాలకు కర్మను అనుభవించక తప్పదు కదా. మరి కేవలం తెలిసి మాత్రమే ఇంత ద్రోహానికి ఒడికట్టిన వారు అంత సులువుగా ఎలా తప్పించుకుంటారండి? వారు చేసిన పాపాలు తప్పకుండా ఇక్కడే అనుభవించి వెళ్ళాలి. ఆ విధంగా వారికి గుణపాఠం చెప్పి వారిని కూడా మార్చి ఆ తర్వాత బాబాగారు మన కళ్ళల్లో సంతోషం చూసి ఆయన సంతోషిస్తారండి. ఈ విధంగా బాబాగారు ప్రతి ఒక్క బిడ్డని, అది మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా, మంచి వాళ్ళకి ఇంకా గొప్ప మంచి జీవితాన్ని ఇస్తారు. అదేవిధంగా చెడ్డవాళ్ళని మంచివారిగా మార్చి మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు. ఇలా బాబాగారు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తారు. అయితే ఈరోజు తన బిడ్డలు ఇప్పటి నుంచో బాధపడుతున్న తన బిడ్డలకు ఒక గొప్ప పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నారు. గొప్ప వరాన్ని అయితే ప్రసాదించారు. అతి కొద్ది రోజులలో నువ్వు ఎలాంటి జీవితాన్ని అయితే నన్ను అడిగావో అలాంటి జీవితాన్ని ప్రసాదిస్తానమ్మా. నువ్వు ఎవరి ముందైతే గర్వంగా తల ఎత్తుకుని నిలబడాలనుకున్నావో వాళ్ళ ముందే నేను నిలబడతాను. నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, నువ్వు సంతోషంగా ఉండని బాబాగారు తన బిడ్డలకు, ఎవరైతే బాబాగారిని ఎప్పుడు బాబా బాబా అని తన వెనకే తిరుగుతూ ఉన్నారో అలాంటి ప్రతి బిడ్డకు కూడా ఒక చంటి పిల్లాడిలాగా పక్కన కూర్చొని అన్నీ కూడా చెప్తూ ఉన్నారండి. ఇక మీరు దేని గురించి ఆలోచించకండి. బాబాగారి మాటలు వింటూ ప్రశాంతంగా నిద్రపోండి. మీకు ఎంత అద్భుతమైనటువంటి జీవితం వస్తుందో ఉదయానికి మీకే కొన్ని సూచనలు తెలుస్తాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారి సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.